నీకోసమే కప్పు గెలిచానని ఎమోషనల్ అయిన నిఖిల్. ఇక నీకోసమే కప్పు గెలిచి నేను ఇంత కష్టపడి ఆట ఆడి వస్తే నువ్వు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడమే కాకుండా నా గురించి నెగిటివ్గా ఇలా ఉంటావని నేను అనుకోలేదని ఎమోషనల్ అయ్యారు నిఖిల్. అయితే ఇక కావ్య అయితే ఎక్కడ హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా నిఖిల్ గురించి ఎక్కడ పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు, ఓటు వేయమని అడగలేదు. ఇక నిఖిల్ హౌస్లో ఎమోషనల్ అయిన దానికి రివర్స్గా కౌంటర్ వేయడం జరిగింది కావ్య. ఇక హౌస్ నుంచి వచ్చిన కొద్ది రోజుల తర్వాత నిఖిల్ అయితే కావ్యని మీట్ అవ్వడానికి వెళ్ళారు కప్పు తీసుకొని. ఇక కావ్య మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఎప్పుడు గుర్తొచ్చానా అనేసి ఇక నిఖిల్కి రివర్స్ అవ్వడం జరిగింది. ఇక ఇంతలా మారిపోతావని అనుకోలేదు, ఇంతలా చేంజ్ అవుతావు అనుకోలేవని నిఖిల్ అయితే ఎమోషనల్ అయ్యారు. చాలా ఆపుని డ్రామాలు అనేసి కావ్య అయితే ఇక నిఖిల్ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇక నుంచి వెళ్ళిపో అనేసి చెప్పారట. అయితే కావ్య నిఖిల్ విడిపోవడానికి కారణం ఒక అమ్మాయి అని తెలుస్తోంది. వీరిద్దరూ డ్యాన్స్ షోలో పాల్గొన్న సమయంలో కొన్ని షోస్లో పాల్గొన్న సమయంలో కొన్ని డ్యాన్స్ షోలో పాల్గొన్న సమయంలో నిఖిల్కి వేరే అమ్మాయితో ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడిందట. ఈ రిలేషన్షిప్ కారణంగానే కావ్య నిఖిల్ని దూరం పెడుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.